Hello guys, this is Lucky, certified nutrition cum fitness trainer. మన 90 days lean bulking program లా ఈ రోజు డే 3 చెస్ట్ అండ్ యాబ్స్ వర్కౌట్. నిన్న మనం బ్యాక్ అండ్ బైసెప్ చేసినాం కదా, ఈ రోజు చెస్ట్ అండ్ యాబ్స్. సో లెట్స్ స్టార్ట్. చెస్ట్ లా ఫస్ట్ ఎక్సర్సైజ్ పుష్ అప్స్, డిప్స్. పుష్ అప్స్ కాంపౌండ్ మూమెంట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. బ్యాక్ లో పుల్ అప్స్ చేసినాం కదా, అట్లా చెస్ట్ రోజు పుష్ అప్స్ చేసాము. మీ దగ్గర ఒకవేళ ఇట్లా వుడెన్ ఫ్రేమ్ ఉంటే డైరెక్ట్ ఇట్లా వుడెన్ ఫ్రేమ్ మీద ఇట్లా చేయొచ్చు డైరెక్ట్. ఓకే, ఈ లోవర్ బ్యాక్ ఇట్లా కింది కాకుండా కొంచెం పైకి పెడతాము. ఇన్ కేస్ మీ జిమ్లో ఈ వుడెన్ ఫ్రేమ్ లేకపోతే ఈ డిస్టెన్స్లో తీసుకోండి. ఓకే, హ్యాండ్ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్లో తీసుకొని చేయొచ్చు. ఓకే, టిల్ ఫెయిల్యూర్. మీకు ఎన్ని కౌంట్ వస్తాయో అన్ని కౌంట్, 10 వస్తాయా, 15 వస్తాయా, 20 వస్తాయా సెట్కి, అట్లా 4 సెట్స్ చేయండి. సెట్కి ఎన్ని కౌంట్ వస్తాయి అన్ని కౌంట్, 4 సెట్స్ అయిపోయాక యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. సైజ్ ఫ్లాట్ బార్బల్ ప్రెస్. సో ఫ్లాట్ బార్బల్ ప్రెస్ చేసేటప్పుడు ఇన్ కేస్ మీకు ఇట్లా అడ్జస్టబుల్ ఉంది అంటే రాడ్ బెంచ్ ఇట్లా అడ్జస్టబుల్ ఉంది అంటేనేమో రాడ్ పొజిషన్ 4 హెడ్ మీదకి ఉండగాలి. ఓకే, ఈ 4 హెడ్ మీద ఉండాలి. హ్యాండ్ డిస్టెన్స్ ఇప్పుడు ఇది నా షోల్డర్ డిస్టెన్స్, ఇది షోల్డర్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి థంబ్ డిస్టెన్స్ బయటికి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది నా షోల్డర్ డిస్టెన్స్, షోల్డర్ విడ్త్ ఇంత అంటే దీని నుంచి థంబ్ డిస్టెన్స్ బయటికి ఉండాలి. ఓకే, ఎల్బోస్ టక్కిన్ ఉండాలి. టక్కిన్ ఎట్లా అంటే చూపిస్తా. ఈ పొజిషన్లో రావాలి. ఎల్బోస్ ఇట్లా వైడ్ పోవద్దు. ఇట్లా వైడ్ పోయినా అంటే షోల్డర్ ఇంజురీ అవుతుంది, షోల్డర్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాదు, కొంచెం టక్కిన్ ఉండాలి. ఇట్లా పోయిందంటే మిస్టేక్ అవుతుంది. సో రాడ్ పొజిషన్ చెస్ట్ మీద ఉండాలి. ఫ్లాట్ రాడ్ కాబట్టి చెస్ట్ మీద ఉండాలి. కిందికి వచ్చేటప్పుడు కొంచెం స్లో తీసుకోండి. పుష్, స్లో, పుష్. రాడ్ పొజిషన్ చెస్ట్ మీద ఉండాలి. ఓకే, 12 కౌంట్ 4 సెట్స్. నార్మల్ సెట్స్, సూపర్ సెట్ కాదు, డ్రాప్ సెట్ కాదు, నార్మల్ సెట్ చేయండి. ఇట్లా 12 కౌంట్ 4 సెట్స్ చేయండి. వెయిట్ సెలెక్షన్ కూడా 12 కౌంట్ కొంచెం టఫ్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్ సెలెక్షన్. ఇది అయిపోయాక నెక్స్ట్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేసినప్పుడు బెంచ్ హైట్ 45 degrees ఇంక్లైన్ ఉండాలి. ఓకే, మీరు చెస్ట్లో ఏ మూమెంట్ ఇంక్లైన్ మీద చేసినప్పుడు అప్పర్ చెస్ట్ మీద పడుతుంది. ఫస్ట్ మనం ఫ్లాట్ బెంచ్ చేసినాం కదా, ఫ్లాట్ బెంచ్ చేసినప్పుడు మిడ్ చెస్ట్ మీద పడుతుంది. డిక్లైన్ చేసినప్పుడు లోవర్ చెస్ట్ పడుతుంది. సో ఓవరాల్ ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క యాంగిల్ నుంచి హిట్ చేయాలి మనము. సో ఇప్పుడు మనం ఇంక్లైన్ చేస్తున్నాం కాబట్టి ఇది అప్పర్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సేమ్ ఎల్బో స్లైడ్లీ టక్కిన్ ఉండాలి. కిందికి వచ్చినప్పుడు డంబుల్ పొజిషన్ చెస్ట్ లెవెల్ రావాలి. ఎక్కువ వైడ్ పోవద్దు. పైకి పోయినప్పుడు క్లోజ్, డౌన్ చెస్ట్ లెవెల్. పైకి పోయినప్పుడు క్లోజ్, వి షేప్లో వస్తుంది. కిందికి వచ్చినప్పుడు స్లోగా వస్తాం. పైకి పుష్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్. ఓకే, ఈ మూమెంట్లో 12 కౌంట్ చేయండి. నార్మల్ సూపర్ సెట్ కాదు, నార్మల్ సెట్ 12 కౌంట్ 4 సెట్స్. ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్ హెక్సా ప్రెస్ సూపర్ సెట్. సో ఇంక్లైన్డ్ ఇప్పుడు నార్మల్ ఇప్పుడు 45 degrees ఉంది కదా మనం డంబుల్ ప్రెస్ చేసింది, దానికంటే ఒక పాయింట్ కిందికి పెడతాం ఇంక్లైన్డ్. ఓకే, ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి ఒక పాయింట్ కిందికి పెట్టిన అంటే మనం ఫస్ట్ చేసిన ఇంక్లైన్డ్ ఫ్లాట్ రెండింటికి మధ్యలో పెట్టినాం బెంచ్ హైట్. ఇప్పుడు డంబుల్ ఫ్లైస్ చేసేటప్పుడు సేమ్ ఫార్ములా. ఎల్బో స్లైడ్గా బెండ్ ఉండాలి అండ్ ఎల్బో లాక్ ఉండాలి. ఎల్బోలో మూమెంట్ రావద్దు, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. ఓకే, నా ఎల్బో స్లైడ్గా బెండ్ ఉంది అండ్ మూమెంట్ వస్తలేదు. ఎల్బోలో మూమెంట్ వస్తలేదు, ఓన్లీ షోల్డర్ మూమెంట్. మీరు ఎల్బో మూమెంట్ ఇచ్చిర్రంటే ఇది ప్రెస్ లెక్క అవుతుంది, ప్రెస్ అవుతుంది, ఫ్లైస్ కాదు. సో ఫ్లైస్ అంటే ఎల్బో స్లైడ్గా బెండ్ ఉండాలి అండ్ లాక్ ఉండాలి. ఇట్లా 12 కౌంట్ చేయండి. 12 కౌంట్ అయిపోయాక మళ్ళీ వితౌట్ గ్యాప్ 2 డంబుల్ కంబైన్ చేయండి. హెక్సా ప్రెస్ 2 డంబుల్ కంబైన్ చేసి కిందికి తీసుకోండి. ఇట్లా చెస్ట్ లెవెల్ ఎక్కువ కిందికి పోవద్దు. డంబుల్ పొజిషన్ కిందికి వచ్చినప్పుడు చెస్ట్ పైన ఉండాలి. పుష్, చెస్ట్ లెవెల్ ఉండాలి. పుష్. ఇన్లైన్ అంటే ఎల్బో ఇట్లా బయటికి పోవద్దు. ఎల్బో బయటికి పోయిందంటే చెస్ట్ మీద ఇంపాక్ట్ పడదు. ఎల్బో బాడీ క్లోజ్ ఉండాలి. ఓకే, కిందికి వచ్చేటప్పుడు నేను స్లోగా కాంట్రాక్ట్ చేస్తున్నా. కిందికి వచ్చినప్పుడు ఫ్లెక్స్ అవుతుంది చెస్ట్. ఫ్లెక్స్. పైకి పోయినప్పుడు కాంట్రాక్ట్ చేయాలి.
ఓకే, డంబుల్ ఫ్లైస్ 12 కౌంట్, మళ్ళీ గ్యాప్ లేకుండా హెక్సా ప్రెస్ 12 కౌంట్. సెట్కి 1 to 1.5 minute గ్యాప్ ఇచ్చి అట్లా 4 sets పర్ఫామ్ చేయండి. పెక్ ఫ్లైస్ ఆల్మోస్ట్ చిన్న జిమ్ కానీ పెద్ద జిమ్ కానీ ఏదైనా జిమ్లో ఉంటుంది. సో పెక్ ఫ్లైస్ చేసేటప్పుడు మీరు ఏదైతే గ్రిప్ పట్టుకుంటారో ఆ షోల్డర్ లెవెల్ ఉండాలి. ఓకే, మరీ డౌన్ కాదు, మరీ పైకి కూడా ఉండొద్దు, షోల్డర్ లెవెల్ ఉండాలి. ఎల్బో స్లైట్లీ బెండ్ ఉండాలి, ఇట్లా స్ట్రేట్ ఉండొద్దు. స్ట్రేట్ ఉందంటే మీరు వెయిట్ పుల్ చేస్తారు కదా, జాయింట్ మీద వెయిట్ పడుతుంది, ఎల్బో మీద జాయింట్ పడుతుంది. సో ఎల్బోస్ మీద జాయింట్స్ మీద వెయిట్ ఉండొద్దు అంటే ఎల్బో ఇట్లా స్ట్రేట్ కాకుండా స్లైట్లీ బెండ్ ఉండాలి అంతే. ఇప్పుడు షోల్డర్ మూవ్మెంట్ చేసినామంటే ఎగ్జాక్ట్ చెస్ట్ మీద పడుతుంది ఇంపాక్ట్. వెయిట్ సెలెక్షన్ ఆబ్వియస్లీ 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి, కొంచెం టఫ్గా వచ్చేటట్లు ఉండాలి 12 కౌంట్. ఎల్బో అబ్జర్వ్ చేసిరంటే ఎల్బో స్లైట్గా బెండ్ ఉంది, ఎక్కువ బెండ్ లేదు, ఇట్లా బెండ్ లేదు. సో స్లైట్ ఇట్లా స్ట్రేట్ కాకుండా ఇట్లా స్లైట్లీ బెండ్ ఉంది. పుల్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్గా, వెనక్కి వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళండి. అండ్ ఎల్బో మూవ్మెంట్ వస్తలేదు, ఎల్బో లైట్గా బెండ్ ఉంది కదా అంతే. ఇంకా ఎల్బో ఈ మూవ్మెంట్ వస్తలేదు, ఈ మూవ్మెంట్ వచ్చిందంటే మీరు పడవచ్చు, చెస్ట్ మీద పడవచ్చు. సో ఎల్బో స్లైట్లీ బెండ్, చాలా సింపుల్ మూమెంట్. ఇంకోటి బాడీ పోస్చర్, ఈ బెండ్ ఉండొద్దు. బెండ్ ఉందంటే షోల్డర్ మీద పడుతుంది వెయిట్, మనకి చెస్ట్ మీద పడాలంటే చెస్ట్ ఇట్లా బయటకు ఉండాలి, బ్యాక్ స్ట్రేట్ ఉండాలి, ఎగ్జాక్ట్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే, 12 కౌంట్, 4 sets. లాస్ట్ ఎక్సర్సైజ్ చెస్ట్లా హై టు లో కేబుల్ ఫ్లైస్. సో ఇది ఏంటంటే మనకు లోవర్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇట్లా కంప్లీట్ హైట్ పెట్టుకుంటారు, కేబుల్ హైట్. కంప్లీట్ హైట్ పెట్టుకుంటే షోల్డర్ మీద ఇంపాక్ట్ పడుతుంది, చెస్ట్ మీద పడదు. సో కేబుల్ హైట్ ఎంత ఉండాలంటే మన హైట్ ఎంత ఉందో అంతే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా హైట్ ఉంది, సో ఆ హైట్ పెట్టుకోవాలి. మనం ఎంత హైట్ ఉన్నామో ఆ హైట్ పెట్టుకోవాలి, కేబుల్ హైట్. లెగ్ పొజిషన్, ఇప్పుడు నేను మిషన్ నుంచి ఒక స్టెప్ ముందుకు తీసుకుంటున్నా. ఈడ ప్లేట్ ఎందుకు పెట్టుకున్నా అంటే నాకు వెయిట్ ఎంకి గుంజకుండా, అంటే నాకు ఒక స్టెబిలిటీ ఉంటుంది లెగ్స్కి. ఇట్లా పెట్టుకుని ఒక లెగ్ ఫార్వర్డ్ పెట్టుకుంటున్నా. సో నా బ్యాక్ లెగ్ చూస్తే, ఈ బ్యాక్ లెగ్ చూస్తే నాకు సపోర్ట్ ఉంది, వెనక్కి గుంజకుండా నన్ను వెయిట్. సో ఆడ మనకు ఒక సపోర్ట్ దొరుకుతుంది. మూమెంట్ ఇందులో కూడా ఎల్బో మూమెంట్ ఎక్కువ ఇవ్వద్దు, మనం మేజర్గా షోల్డర్ మూమెంట్ ఇవ్వాలి. ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి, అంతే లాక్ ఉండాలి. మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే నా ఎల్బో బెండ్ ఉంది అండ్ మూమెంట్ వస్తలేదు ఎల్బోలో, ఓన్లీ షోల్డర్ మూమెంట్ వస్తుంది. సో కేబుల్ పొజిషన్ ఎక్కడ ఉండాలంటే ఇక కిందికి ఉండొద్దు అండ్ పైకి ఉండొద్దు, మన చెస్ట్ లెవెల్, చెస్ట్కి ప్యారలల్గా ఉండాలి. ఎల్బో మూమెంట్ వస్తలేదు, చెస్ట్ లెవెల్ పొజిషన్కి వస్తుంది. ఓకే, స్లోగా వెళ్తుంది, స్లోగా వెనక్కి వెళ్తున్నాం, చెస్ట్కి ప్యారలల్గా. ఓకే, కిందికి రావద్దు, కిందికి వస్తే మనకు ఇంపాక్ట్ పడదు చెస్ట్ మీద. సో ఇట్లా 12 కౌంట్ పర్ఫామ్ చేస్తారు. వెయిట్ కూడా 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి. ఇది మ్యాండేటరీ కాదు, కాకపోతే జస్ట్ ఒక బేసిక్ టిప్ మనకు ఏంటంటే వెనక్కి గుంజకుండా వెయిట్, అది లేకుండా కూడా చేసుకోవచ్చు. ఓకే, దీంతో చెస్ట్ అయిపోతుంది. ఇది అయిపోయినాక యాప్స్ చేద్దాము. యాప్స్లో చెస్ట్తో పాటు మనం ఈరోజు యాప్స్లో అప్పర్ యాప్స్, లోవర్ యాప్స్ ట్రైన్ చేస్తున్నాము. ఆబ్లిక్స్, లెగ్స్ రోజ్ కాదు, సర్క్యూట్ రోజ్ ట్రైన్ చేద్దాం. సో యాప్ క్రంచెస్ చాలా మందికి తెలిసిన ఎక్సర్సైజ్, ఫెమిలియర్ ఎక్సర్సైజ్. కాకపోతే చాలా మంది ఏంటంటే ఇట్లా డిక్లైన్ బెంచ్ పెట్టుకుంటారు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే సమ్ కేసెస్లో ఏమవుతుందంటే ఈ లోవర్ బ్యాక్ మీద ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంటుంది ఇట్లా డిక్లైన్ పెట్టినట్టు. సో డిక్లైన్ కాకుండా ఇట్లా ఫ్లాట్ కంటే కొంచెం ఒక్క పాయింట్ పైకి పెట్టుకుర్రు అంటే మీకు అప్పర్ యాప్స్కి బెటర్గా ఉంటుంది. లోవర్ బ్యాక్ మీద టార్గెట్ పడకుండా లెగ్స్ ఇట్లా సపోర్ట్ పెట్టుకోండి బెంచ్కి. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఫ్లెక్స్, కాంట్రాక్ట్. ఓకే, మీరు హ్యాండ్ పొజిషన్ ఇట్లా పెట్టుకున్నా సరే, లేదా ఈ మూమెంట్ ఇచ్చినా సరే, ఎట్లయినా మీకు అప్పర్ యాప్స్ ఒక్కటే టార్గెట్ అవుతుంది. సో నేను నార్మల్గా ఇట్లా రెస్ట్ పొజిషన్లో పెట్టుకున్న హ్యాండ్స్, మీకు అప్పర్ యాప్స్ టార్గెట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళినప్పుడు కంప్లీట్ పడుకోకండి బెంచ్ మీద, కొంచెం గ్యాప్ ఉన్నప్పుడే లేవాలి, అప్పుడు వెయిట్. ఓకే, నేను కంప్లీట్ వండుకుంటలేను, కొంచెం గ్యాప్ ఉన్నప్పుడే లేస్తున్నాను. ఓకే, ఇక్కడ సేమ్ 15 కౌంట్
ఒకవేళ మీకు మరీ ఈజీ వస్తుంది 15 కౌంట్ కూడా ఈజీ వస్తుందంటే హోల్డ్ వెయిట్ ఇట్లా 5 kgs కానీ 10 kgs ప్లేట్ కానీ ఇట్లా పెట్టుకుర్రంటే మీరు ఇంకొంచెం టఫ్ అవుతుంది. ఓకే, అంటే మీకు వితౌట్ వెయిట్ 15 కౌంట్ ఈజీ వస్తున్నాయి అంటే దెన్ యూ కెన్ హోల్డ్ ద వెయిట్. ఓకే, ఇట్లా 15 కౌంట్ 4 sets. ఇది అయిపోయినాక లోవర్ యాబ్స్ ట్రైన్ చేద్దాము. సీటెడ్ లెగ్ రైజెస్. సీటెడ్ లెగ్ రైజ్ చేసేటప్పుడు ఇట్లా ఏదైనా బెంచ్ తీసుకొని దానికి ఎడ్జ్లో కూర్చోండి. హ్యాండ్స్ ఎంకికి సపోర్ట్ ఉండాలి. లెగ్ మూమెంట్ ఏంటంటే స్ట్రైట్గానే చేస్తాము. ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి లెగ్ ఇట్లా. 1 కిందికి పోయినప్పుడు ఫ్లోర్కి టచ్ కావద్దు. లెగ్స్ ఫ్లోర్కి టచ్ కాకుండానే రేస్ చేస్తాం. ఫ్లోర్కి టచ్ అయితే లేదు లెగ్స్. ఇట్లా 15 కౌంట్ ట్రై చేయండి. ఒకవేళ ఈ ఎక్సర్సైజ్ మరీ టఫ్ అనిపిస్తుందంటే దెన్ ఈ మూమెంట్ చేయండి. ఒకవేళ ఇప్పుడు చూపించిన ఫస్ట్ మూమెంట్ టఫ్ అనిపిస్తే ఈ మూమెంట్ చేయండి. ఇది సింపుల్గానే వస్తుంది. ఇందులో కూడా లెగ్స్ ఫ్లోర్కి టచ్ కావద్దు. 15 కౌంట్ ట్రై చేయండి. 15 కౌంట్ 4 sets. లెగ్ రైజెస్. హ్యాంగింగ్ లెగ్ రైజెస్ చేసేటప్పుడు ఒకవేళ మీతో ఈ హ్యాంగింగ్ కాఫ్స్ ఉంటే షోల్డర్ విడ్త్ పెట్టుకొని ఇట్లా చేయొచ్చు. ఇట్లా హోల్డ్ చేసి ఈ మూమెంట్ చేయొచ్చు. ఇది కూడా మనకు లోవర్ యాబ్స్ మీదనే టార్గెట్ అవుతుంది. మ్యాక్సిమం ట్రై చేయండి. 15 కౌంట్ ట్రై చేయండి. 10 to 15 కౌంట్ వచ్చినా సరే కానీ మ్యాక్సిమం ట్రై టు డూ 15. ఒకవేళ ఈ కాఫ్స్ లేకపోతే కొంచెం వైడ్ హోల్డ్ చేయండి. మీకు అంటే గ్రిప్ ఉంటుంది, బాడీ స్వింగ్ కాకుండా కొంచెం వైడ్ పట్టుకుర్రా అంటే సేమ్ మూమెంట్. లెగ్స్ కింద టచ్ కావద్దు. నా బాడీ చూసే మీరు స్వింగ్ అయితే లేదు. చాలా మంది స్వింగ్ మూమెంట్ ఇస్తుంటారు, ఈడనే ఎర్రర్ వస్తుంది. ఈ స్వింగ్ మూమెంట్ ఇచ్చిర్రంటే మీకు యాబ్స్ టార్గెట్ కాదు. సో జస్ట్ స్టేబుల్ బాడీ స్టేబుల్ పెట్టి ఈ మూమెంట్ ఇచ్చిరంటే ఎగ్జాక్ట్ లోవర్ యాబ్స్ మీద టార్గెట్ అవుతుంది. ఓకే, దీంతోనే మన చెస్ట్ యాబ్స్ వర్కౌట్ అయిపోతుంది.